హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందే సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. 10th క్లాస్ బయాలజీ నుంచి ఫస్ట్ లెసన్ వచ్చి పోషణ గురించి తెలుసుకుందాం. మనము చిన్నప్పటి నుంచి పోషణ చేస్తున్నాం, కానీ పోషణని ఎవరు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. ఇప్పుడు పోషణ ఇంగ్లీష్లో న్యూట్రిషన్ అని పిలుస్తారు. న్యూట్రిషన్ అని పిలుస్తారు. అసలు పోషణ అంటే ఏంటి, నిర్వచనం చూద్దాం. పోషణ అంటే ఏంది చూద్దాం. జీవులు ఆహారాన్ని తీసుకొని ఉపయోగించుకునే ప్రక్రియను పోషణ అంటారు. మరొకసారి చూడండి. జీవులు ఆహారాన్ని తీసుకొని ఉపయోగించుకునే ప్రక్రియను పోషణ అని పిలుస్తారు. అసలుకి ఆహారాన్ని జీవులు ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ ఆహారం జీవులు ఎందుకు తీసుకోవాలి అంటే చూడండి, ఆహారం ఎందుకొరకు జీవులకు అవసరం అంటే, ప్రతి జీవి జీవించడానికి, అంటే ఈ భూమి పైన వచ్చినటువంటి ప్రతి జీవి కూడా విజయవంతంగా జీవిస్తూ వివిధ జీవక్రియలు జరుపుతూ తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొని, వాటి యొక్క లక్ష్యం అది అనమాట. ఆ విధంగా తమ సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటూ వాటి జాతిని పెంచుకోవడం. అలా ప్రతి జీవి జీవించడానికి, అంటే పుట్టిన కాడి నుంచి మరణించే వరకు కాలాన్ని ఏమంటారు? జీవించడం అంటారు. జీవించడానికి మరియు జీవులు పెరగడానికి, అలాగే జీవులు శక్తిని పొందడానికి, దెబ్బతిన్న కణాలను మరమ్మతులు చేసుకోవడానికి, అంటే రిపేర్ చేసుకోవడానికి, అలాగే కొత్త కణాలు తయారు చేసుకోవడానికి కూడా ఆహారం అవసరం. మరి ఇంపార్టెంటో, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ఆహారం అవసరం. ఒకసారి చూద్దాం. ఆహారం ఎందుకు అవసరం చూడండి. ప్రతి జీవి జీవించడానికి, పెరగడానికి, అలాగే శక్తిని పొందడానికి, మరియు దెబ్బతిన్న కణాలను, గాయాలైతే దాన్ని సొంతంగా రిపేర్ చేసుకోవడానికి కూడా ఆహారం కావాలి. అలాగే కొత్త కణాలు అభివృద్ధి చెందడానికి, కొత్త కణాలు ఏర్పడడానికి, అంటే పెరుగుదల కొరకు, మరియు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడం కొరకు. క్రమబద్ధీకరించడం అంటే ఏంది? ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉండాలి, ఎక్కువగా కావద్దు, తక్కువ కావద్దు. కాబట్టి దీన్ని ఎప్పుడు ఒకేలాగా కన్సిస్టెన్సీగా ఉంచుకోవాలంటే ఏం కావాలి? జీవులకు ఆహారం కావాలి. ఇది గుర్తుంచుకోవాలి. రైట్. మరి చూడండి, ఆహారం అనేది ఏకకణ జీవి అమీబా నుంచి మరి బహుకణ జీవి అయినటువంటి మానవుడి వరకు ఆ ఆహారము అనేక రకాల ఆహార పదార్థాలు తింటారు. అంటే అన్ని జీవులు ఒకే ఆహారం కాదు, ఒక్కొక్క జీవి ఒక ఆహారాన్ని తింటాయి. అలాగా ఏకకణ జీవి అమీబా నుంచి మానవుడు వంటి బహుకణ జీవుల వరకు ఆహారపు రకాలు, అనేక రకాల ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని ఘన పదార్థాలు తీసుకుంటాయి, కొన్ని ద్రవ పదార్థాలు తీసుకుంటాయి. దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. కాబట్టి అలా అమీబా వంటి ఏకకణ జీవుల నుంచి మానవుడు వంటి బహుకణ జీవుల వరకు అనేక రకాల ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. మన శరీరంలో చూడండి, మానవ శరీరంలో కూడా ఒకే రకమైన ఆహారం కాదు, రకరకాల ఆహారాలు తింటాం. చూద్దాం. వివిధ కణాలకు, మానవునిలో వివిధ రకాల కణాలు ఉంటాయి. వివిధ రకాల కణాలకు తమ విధులను నిర్వహించడానికి వివిధ రకాల ఆహార పదార్థాలు అవసరం. మన లోపల వివిధ రకాల కణాలు ఉన్నాయి. కంటిలో ఉండే కణాలకు వాటికి సంబంధించిన ఆహారం కావాలి. అలాగే హార్ట్లో ఉండే కణాలకు వాటికి సంబంధించిన కణాలు కావాలి. ఇట్లా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కణాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క కణానికి ఒక ఆహారం అవసరం. కాబట్టి మానవ శరీరంలో కూడా వివిధ రకాల కణాలు వివిధ పనులు చేస్తాయి. కంటిలో ఉండే కణాలు చూడడానికి, మూత్రపిండంలో ఉండే కణాలు మూత్రాన్ని ఉడబోయడానికి, ఇట్లా నర్వస్లో ఉండే కణాలు ఆలోచించడానికి, ఇట్లా ఒక్కొక్క కణానికి ఒక్కొక్క ఆహారం అవసరం పడుతుంది. అందుకొరకు మనము వివిధ రకాల ఆహారం తింటాం, ఒకే రకమైన ఆహారం కాకుండా. కాబట్టి వివిధ కణాలకు తమ విధులు నిర్వహించడానికి వివిధ రకాల ఆహారము పదార్థాలను తింటారు. రకరకాల ఆహార పదార్థాలు తినే, ఎందుకంటే మనం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కణాలు ఉంటాయి. వాటి యొక్క పనితీరును మెరుగుపరచుకోవడానికి వాటికి సంబంధించిన ఫుడ్ తినాలన్నమాట. రైట్. మరి ఆహార సేకరణ చూడండి. ఆహార సేకరణ, పోషణ అనేది జీవి నుండి జీవికి భిన్నంగా ఉంటుంది. అంటే ఆహారాన్ని సేకరించుకోవడం ఒక జీవి ఒకలాగా, ఇంకో జీవి ఒకలాగా సేకరించుకుంటుంది. పోషణ కూడా, తినే పద్ధతి కూడా జీవికి భిన్నంగా ఉంటుంది. చూడండి, మనమైతే ఆ ఆహారాన్ని ఆమంతా నోట్లో పెట్టుకొని తింటాం, అంతర్గ్రహణం అంటారు. అలాగే ఫంగ ఏం చేస్తుంది? ఆహార పదార్థం కుళ్ళింపజేసి అందులో నుంచి ద్రవ పదార్థాన్ని తీసుకుంటుంది. ఇట్లా కొన్నేమో పరాన్న జీవనం గడుపుతాయి, కొన్నేమో పూతికార జీవనం గడుపుతాయి. కాబట్టి
ఆహారం తీసుకునే పద్ధతి కూడా సేకరించడం వరకు కూడా మనమేమో అంత దగ్గర తెచ్చుకొని వండుకొని తింటాం. అదే పులులు, అడవి జీవులు అయితే వేటాడతాయి. కాబట్టి సేకరించే విధానం కానీ, పోషణ తినే పద్ధతి కానీ జీవి నుండి జీవికి భిన్నంగా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క జీవి ఒకలాగా ఆహారాన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ పోషణ చూడండి. పోషణ ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి స్వయం పోషణ, దీన్ని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని పిలుస్తారు. 2 రకాలు. ఒకటి స్వయం పోషణ, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని పిలుస్తారు. రెండోది పరపోషణ, హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అని పిలుస్తారు. ఇప్పుడు స్వయం పోషణ అంటే ఏంది తెలుసుకుందాం. స్వయం పోషణ అంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే వాటిని ఏమంటారంటే స్వయం పోషణ అంటారు. చూడండి, స్వయం పోషణ తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే జీవులను ఏమంటారు? స్వయం పోషకాలు అంటారు. ఆటోట్రోపిక్ ఎనిమల్స్ అని అంటారు. రైట్. ఇక్కడ చూడండి, మరి స్వయం పోషకాలకు ఎగ్జాంపుల్ చూడండి. ఆకుపచ్చని మొక్కలన్నీ కూడా స్వయం పోషణకు ఎగ్జాంపుల్. అలాగే శైవలాలు, ఆల్గే, కొన్ని బ్యాక్టీరియాలు, ఆ బ్యాక్టీరియాలు బ్లూ గ్రీన్ ఆల్గే, ఇవి నీలాకుపచ్చ శైవలాలు కూడా ఎగ్జాంపుల్. కాబట్టి స్వయం పోషణ అంటే ఏంటంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే జీవులను స్వయం పోషకాలు అంటారు. ఎగ్జాంపుల్ ఆకుపచ్చటి మొక్కలు, శైవలాలు, కొన్ని బ్యాక్టీరియాలని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేస్తాయి? ఇందాక చెప్పుకున్నాం స్వయంగా తయారు చేస్తాయని, కానీ ఎలా తయారు చేస్తాయి అనేది చూస్తే మొక్కలు ప్రధానంగా 4 ప్రధాన పదార్థాలను ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆ 4 ఫస్ట్ చూడండి, సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. ఈ సూర్యకాంతి నుంచి శక్తి మనకు వస్తుంది. సూర్యకాంతి రసాయన శక్తిగా మారుతుంది అని తెలుసుకుందాం. నెక్స్ట్ రెండోది పత్రహరితం. దీని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అని అంటారు. ఈ పత్రహరితము ఆకులలో ఉండే ఆకుపచ్చటి వర్ణ ద్రవ్యం. ఇందులోనే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. నెక్స్ట్ నీరు మొక్కల యొక్క వేర్లు నేల నుంచి ఖనిజయుతమైన లవణాలతో పాటుగా నీటిని పైకి తీసుకొస్తాయి. కాబట్టి ఇది కూడా కిరణజన్య సంయోగక్రియలో అవసరం. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. వాతావరణం అనేది అనేక వాయువుల మిశ్రమం. ఆ వాయువుల నుంచి ఒక కార్బన్ డైఆక్సైడ్ పత్ర రంధ్రాల ద్వారా పత్రంలోకి వచ్చి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియకు మొక్కల ఆహారం ఎలా తయారు చేసుకుంటాయంటే 4 పదార్థాలను ఉపయోగించుకొని తయారు చేస్తాయి. అవి సూర్యకాంతి, పత్రహరితం, నీరు, కార్బన్ డైఆక్సైడ్ అని గుర్తుంచుకోవాలి. రైట్. ఇవన్నీ కలిసి ఏవేవి? సూర్యకాంతి, పత్రహరితము, నీరు, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ కలిసి గ్లూకోజ్ను తయారు చేస్తాయి. ఇవన్నీ కలిసి గ్లూకోజ్ను తయారు చేస్తాయి. కాబట్టి దీనిని ఏమంటారంటే కిరణజన్య సంయోగక్రియ అని పిలుస్తారు. ఈ 4 ఎలిమెంట్స్ కలిసి గ్లూకోజ్ను తయారు చేసే పద్ధతిని ఏమంటారంటే కిరణజన్య సంయోగక్రియ అని పిలుస్తారు. స్వయం పోషకాలు చూడండి, నిర్వచనం. స్వయం పోషకాలు అంటే ఎవరు? మొక్కలు కాంతి శక్తిని ఉపయోగించుకొని, అంటే సూర్యకాంతి నుంచి వచ్చే కాంతి శక్తిని ఉపయోగించుకొని రసాయన శక్తిగా మార్చే దాన్ని ఏమంటారంటే కిరణజన్య సంయోగక్రియ అని పిలుస్తారు. స్వయం పోషకాలు అనగా మొక్కలు కాంతి శక్తిని ఉపయోగించుకొని రసాయన శక్తిగా మార్చేదాన్ని ఏమంటారు? కిరణజన్య సంయోగక్రియ అని పిలుస్తారు. అలాగే సరళ పదార్థాలను సంక్లిష్ట పిండి పదార్థాలుగా తయారు చేసే దాన్ని కూడా కిరణజన్య సంయోగక్రియని అంటారు. చూడండి, CO2, ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఒక సరళమైన వాయువు, హైడ్రోజన్ ఇది కూడా ఒక సరళమైన వాయువు. ఈ రెండింటిని కలిపి ఏం తయారని చూడండి, కలిపి వచ్చింది C6H12O6 అంటే సంక్లిష్ట పదార్థం ఏర్పడింది. ఇక్కడ సరళం అంటే వేరువేరుగా ఉన్నాయి, కానీ ఇక్కడ సరుకులో సంక్లిష్టం అయినాయి. దీన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఇప్పుడు పూర్తి నిర్వచనం చూడండి. సరళ అకర్బన పదార్థాలను, అంటే సరళమైన అంటే కార్బన్ డైఆక్సైడ్ సరళమైనది అంటే ఒకే మూలకం ఉంది. హైడ్రోజన్ సరళమైన అంటే ఒకే మూలకం నీరు ఉందన్నమాట. ఇట్లా సరళమైన సింపుల్ అకర్బన పదార్థాలను సంక్లిష్ట కర్బన పదార్థాలు అంటే చూడండి, సంక్లిష్టం అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ 3 కలిసి ఉన్నాయి కాబట్టి సంక్లిష్ట కర్బన పదార్థాలుగా తయారు చేసే దాన్ని ఏమంటారంటే కిరణజన్య సంయోగక్రియ అని పిలుస్తారు. నిర్వచనం ఒకసారి చూడండి. సరళమైన అకర్బన పదార్థాలను ఉపయోగించుకొని, అంటే కార్బన్ డైఆక్సైడ్, నీటి అణువుని సరళమైన పదార్థాలను ఉపయోగించుకొని
సంక్లిష్టమైన అంటే ఆ రెండు కలిసి దాంతోపాటు ఆక్సిజన్ కూడా వచ్చింది చూడండి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 కలిసినాయి కాబట్టి దీన్ని సంక్లిష్టమైన కర్బన పదార్థాలుగా తయారు చేసే దాన్ని ఏమంటారు? కిరణజన్య సంయోగక్రియ అంటారని తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్, మొక్కలలో తయారైన ఈ సంక్లిష్ట కర్బన పదార్థాలను జీవరాశులకు శక్తిని ఇవ్వడానికి తోడ్పడుతుంది. అంటే మొక్కలు స్వయంగా తయారు చేసుకుంటాయి, కానీ జంతువులు వాటిపై ఆధారపడి తీసుకుంటాయి. ఆ విధంగా జంతువులు మొక్కలపై ఆధారపడతాయి అన్నమాట. మొక్కలలో తయారైన ఆహార పదార్థాలను ఎవరు తీసుకుంటారు? జీవరాశులకు శక్తి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జీవులన్నీ పరపోషకాలని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ నిర్వచనాలను అంత కలిపి ఒక నిర్వచనం చూద్దాం. కిరణజన్య సంయోగక్రియ, దీన్ని ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అని పిలుస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. కిరణజన్య సంయోగక్రియ ఏమని పిలుస్తారు? ఫోటోసింథసిస్ అని గుర్తుంచుకోవాలి. రైట్, నిర్వచనం చూద్దాం. సూర్యకాంతి సమక్షంలో, అంటే సూర్యకాంతి సమక్షంలో పత్రహరితంలో, ఎక్కడ? పత్రహరితంలో, సూర్యకాంతి సమక్షంలో పత్రహరితం సహాయంతో కార్బన్ డయాక్సైడు మరియు నీటిని ఉపయోగించి గ్లూకోజ్ను తయారు చేసి ఆక్సిజన్ను విడుదల చేసే ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అని అంటారు. ఒకసారి చూడండి. సూర్యకాంతి సమక్షంలో పత్రహరితం సహాయంతో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించి గ్లూకోజ్ను తయారు చేసి ఆక్సిజన్ను విడుదల చేసే ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అని పిలుస్తారు. మొక్కలు తమ, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మొక్కలు తమ జీవక్రియలను ఎలా నిర్వహిస్తాయని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మొక్కలు తమ జీవక్రియలను, అంటే తాము ఏ విధంగా ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి అని శతాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ మొక్కలు ఎన్నో జీవక్రియలు జరుపుతాయని తెలుసుకున్నారు. ఎన్నో జీవక్రియలు జరుపుతాయి. ఉదాహరణకు రెస్పిరేషను, విసర్జన, ప్రత్యుత్పత్తి, ఇవన్నీ ఎన్నో జీవక్రియలు జరుపుతాయి. కానీ అందులో సమస్త జీవకోటికి ఉపయోగపడే ఒక జీవక్రియ ఏంది అంటే కిరణజన్య సంయోగక్రియ అని తెలుపబడింది అనమాట. మొక్కలు చాలా జీవక్రియలు జరుపుతాయి, కానీ అందులో సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించే క్రియ ఏది అంటే కిరణజన్య సంయోగక్రియ అని తెలిపారనమాట. అలా మొక్కల అవసరాలకు సంబంధించిన విషయం గురించి తెలుసుకొనుటకు నిర్వహించిన ప్రయోగ విధానాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అంటే మొక్కలకు ఏమేమి అవసరం, ఏ విధంగా ఆహారం తయారు చేస్తున్నాయి అనే విషయాల గురించి ఎన్నో పరిశోధనలు ఉన్నాయి. కానీ వాటికి సంబంధించిన నిదర్శనాలు, ఆధారాలు లేవు. మరి ఎప్పటి నుంచి లభిస్తున్నాయంటే 17వ శతాబ్దం నుంచి మొక్కలకు సంబంధించిన అవసరాల గురించి 17వ శతాబ్దం నుంచి నమోదు చేస్తూ భద్రపరుస్తూ వస్తున్నారన్నమాట. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ గురించి ఎప్పటి నుంచి మనకు ఆధారాలు లభిస్తున్నాయంటే 17th సెంచరీ నుంచి లభిస్తున్నాయి. అంతవరకు లేవు. ఎన్నో పరిశోధనలు ఉన్నాయి కానీ మనకు ఆధారాలు లేవు. అట్లాగే వాన్ హెల్మెంట్ అనే వ్యక్తి మొక్కలకు నీటికి సంబంధం ఉంది అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చేస్తాడు విల్ల మొక్క పైన. ఆ ప్రయోగం చేయడానికి సుమారు అతనికి 5 సంవత్సరాలు పడుతుంది, 5 years పడుతుంది అనమాట. వాన్ ఎలిమెంట్ అంటే వాటర్కి మొక్కలకు సంబంధం, ఇట్లా గుర్తుంచుకోవాలి. వాన్ ఎలిమెంట్ వాటర్కి మొక్కలకి ఏం సంబంధం ఉందని తెలుసుకోవడానికి సుమారుగా 5 సంవత్సరాలు పడుతుంది. అతను అంతకన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు మొక్కలు పోషకాలను నేల నుంచి తీసుకుంటాయని నమ్మేవాళ్ళు. కానీ నేల నుంచే కాదు, నీటి నుంచి కూడా తీసుకుంటాయని నిరూపిస్తాడు. ఆ వాన్ ఎలిమెంట్ ప్రయోగం వాటర్ మొక్కలకు సంబంధం గురించి చేస్తాడు. అది ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 5 years పట్టింది. ఓకేనా, రైట్. కిరణజన్య సంయోగక్రియ నిర్వచనం రాబట్టడానికి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే కిరణజన్య సంయోగక్రియను ఆమోదిస్తున్నామో, ఏదైతే చదువుకుంటున్నామో, ఆ కిరణజన్య సంయోగక్రియ నిర్వచనం రాబట్టడానికి మానవాళికి సుమారు 300 సంవత్సరాలు పట్టింది. చూడండి, 300 సంవత్సరాలు అంటే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాల ఫలితంగా 300 సంవత్సరాలకు సరళమైన, మనం ఇప్పుడు సింపుల్గా చదువుకునే కిరణజన్య సంయోగక్రియ తయారైంది. ఎన్ని సంవత్సరాలు సమీకరణం రాబట్టడానికంటే 300 సంవత్సరాలని గుర్తుంచుకో. ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలలో పత్రాల్లో ఆకుపచ్చ రంగులో వర్ణకాన్ని కలిగి ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలలో ఆకుపచ్చటి పత్రాలలో ఆకుపచ్చ రంగులో ఒక వర్ణకాన్ని కలిగి ఉంటాయి. దాన్ని ఏమంటారు అంటే పత్రహరితం అని అంటారు.
దీన్ని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అని అంటారు. ఈ ఆకుపచ్చటి మొక్కలు ఏవైతే ఉన్నావో అందులో ఆకుల్లో పత్రహరితం ఉంటుంది. ఈ పత్రహరితంలోనే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. కాబట్టి పత్రహరితాన్ని ఏమని పిలుస్తారంటే క్లోరోఫిల్ అని పిలుస్తారు. పత్రహరితం ఇది ఏం చేస్తుంది, యొక్క పని ఏంటి చూడండి. విధి ఏమిటంటే కాంతి శక్తిని గ్రహించి, సూర్యకాంతి నుంచి వచ్చినటువంటి కాంతి శక్తిని గ్రహించి సరళ అకర్బన పదార్థాలను అంటే కార్బన్ డైఆక్సైడ్ని, నీటి అణువుని సరళ అకర్బన పదార్థాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తుంది. ఎవరు అంటే పత్రహరితం. పత్రహరిత విధులు ఏమిటి అంటే చూడండి, సూర్యశక్తి నుంచి కాంతి శక్తిని ఉపయోగించి సరళ అకర్బన పదార్థాలను ఉపయోగించి అంటే కార్బన్ డైఆక్సైడ్ని మరియు నీటి అణువుని ఉపయోగించి సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తుంది. సంక్లిష్ట కర్బన అణువులు అంటే గ్లూకోజ్ C6H12O6 అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఇది కిరణజన్య సంయోగక్రియ అనేది చాలా సింపుల్గా జరిగే ప్రక్రియ కాదు, చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. అంటే ఇట్లా ఒక సెకండ్లో 2 నిమిషంలో జరిగేది కాదు, చాలా ప్రాసెస్ పడుతుంది. అంటే చాలా కఠినమైనది అనమాట, సంక్లిష్టమైన ప్రక్రియ. అంటే అనేక రకాల చర్యలు 1 by 1 క్రమపద్ధతిలో ఇట్లా పడితే అట్లా కాకుండా ఒక సిస్టమేటిక్ 1 by 1 క్రమపద్ధతిలో జరుగుతూ అనేక మధ్యస్థ సమ్మేళనాలు ఏర్పడుతూ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ ఏర్పడుతూ చివరికి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఉదాహరణకు మనం చపాతీలు చేసుకోవాలనుకుంటే నేరుగా చెట్లకు చపాతీలు కాదు కదా, ఫస్ట్ గోధుమలు తెచ్చుకోవాలా, వాటిని మిల్లాడించి పిండి తెచ్చుకోవాలా, ఆ పిండిని నీళ్లు నూనె కలిపి మెత్తగా చేయాలి, తర్వాత వాటి చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి, తర్వాత రాకాలి, పెన్నె మీద వేయాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్ చపాతీ రాలి. ఈ చపాతీకి ఆ గోధుమలకు మధ్యలో ఉండేటువంటి మధ్యస్థ పదార్థాలు. అలా ఇక్కడ కూడా ఒకేసారి కిరణజన్య సంయోగక్రియ జరిగి పిండి పదార్థం తయారు కాదు, చాలా సంక్లిష్టమైన ప్రాసెస్. అనేక చర్యలు 1 by 1 క్రమపద్ధతిలో జరుగుతూ మధ్యలో మధ్యస్థ పదార్థాలు ఏర్పడుతూ చివరికి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియను గుర్తుంచుకోవాలి. శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని సరళమైన సమీకరణం రూపంలో సూచించడానికి ప్రయత్నించారు. అంటే మనకు సింపుల్గా అర్థం కావడానికి చాలా చాలా సమీకరణల తర్వాత మనకు ఈజీగా ఉండే ఒక సరళమైన సమీకరణాన్ని సూచించారు. అదేందో చూద్దాం. 1931లో సిబి వాన్ నీల్, ఎప్పుడు చెప్పండి, ఇయర్ 1931లో సిబి వాన్ నీల్ ప్రతిపాదించిన సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించి ఇప్పటికి కూడా మనం అది ఉపయోగిస్తున్నాము. ప్రస్తుతము ఉపయోగిస్తున్నటువంటి కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ఎవరిదంటే 1931లో సిబి వాన్ నీల్ ప్రతిపాదించిన ప్రామాణిక సమీకరణం. ఎంతోమంది సమీకరణలు ఇస్తారు, కానీ అందరికీ ఆమోదయోగ్యం మరియు కరెక్ట్ ఏదంటే సిబి వాన్ నీల్ ప్రతిపాదించిన సమీకరణమే ప్రామాణికంగా ఆమోదించి దాన్ని మనం ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నాం. అదే ఇక్కడ చెప్పుకునేది అనమాట. ఈ సిబి వాన్ అభిప్రాయం ప్రకారము ఒక కార్బోహైడ్రేట్ తయారు కావాలంటే, సిబి వాన్ నీల్ యొక్క అభిప్రాయం ప్రకారం ఒక కార్బోహైడ్రేట్ తయారు కావాలంటే ఒక అణువు కార్బన్ డైఆక్సైడ్ కావాలి, 2 అణువుల నీరు కావాలని చెప్తాడనమాట ఇతడు. ఒక కార్బోహైడ్రేట్ అణువు తయారు కావాలంటే ఏమేం కావాలో, ఒక కార్బన్ డైఆక్సైడ్ కావాలి, 2 నీటి అణువులు కావాలి. అప్పుడు ఒక కార్బోహైడ్రేట్తో పాటు ఒక నీటి అణువు ఏర్పడుతుంది, మరి ఒక ఆక్సిజన్ అణువు కూడా అదనంగా ఏర్పడతాయని చెప్తాడు. ఈ సమీకరణాన్ని తర్వాత మరింతగా ఆధునీకరించి చెప్తాడు. అదే ఇదన్నమాట ఇక్కడిది. ఓకేనా. ఇంకా తర్వాత సిబి వాన్ నీల్ ఇంకొక ప్రయోగం చేస్తారు. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన పరిశోధన చేస్తారు. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగక్రియలో కాంతికి ప్రత్యేక స్థానం ఉందని చెప్తాడు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, కాంతికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పింది మొట్టమొదటిసారిగా ఎవరంటే ఇంజన్ హౌస్ అనుకుంటాం మనం, కాదు. కిరణజన్య సంయోగక్రియకు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుక్కున్న వ్యక్తి ఎవరంటే సిబి వాన్ నీల్. మనం కాంతి అంటేనే ఇంజన్ హౌస్ అని అంటాం, కానీ ఇది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ కాంతి గురించి చెప్పింది ఎవరంటే సిబి వాన్ నీలే చెప్పినాడు. ఏ బ్యాక్టీరియా పైన అంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పై పరిశోధన చేస్తూ కనుక్కున్నాడు. చూడండి, ఇక్కడ ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అయితే మామూలుగా మొక్కలలో అయితే నీటి అణువుని తీసుకుంటాం ప్రారంభ పదార్థం, కానీ ఇక్కడ
H2 సల్ఫర్ హైడ్రోజన్ సల్ఫైడ్ తీసుకున్నాడు. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ తీసుకుంటే కిరణజన్య సంయోగం జరిపి ఏం ఏర్పడిందంట, ఒక పిండి పదార్థం ఏర్పడి లాస్ట్కి ఏమంటే సల్ఫర్ ఏర్పడింది. ఇక్కడ ఆక్సిజన్ బదులు సల్ఫర్ వచ్చిందనమాట. ఇక్కడ నీటి అణువు తీసుకోవడం వల్ల ఇక్కడ ఏమొచ్చింది, ఆక్సిజన్ వచ్చింది అంత్య పదార్థం. ఇక్కడ నీటి అణువు బదులు ఏం తీసుకున్నాడు, హైడ్రోజన్ సల్ఫైడ్ తీసుకోవడం వల్ల ఇక్కడ సల్ఫర్ వచ్చిందనమాట. ఇది సల్ఫర్ బ్యాక్టీరియాలో. తర్వాత ఇదే సూత్రాన్ని తర్వాత మొక్కలలో కూడా ఇదే విధంగా పరిశీలించి ఇప్పుడు మనం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్వచనమే ఇస్తాడు. ఇది అసలైన సమీకరణం ఏంటంటే కార్బన్ 6CO2 + 12H2O, కాంతి మరి పత్రార్థం C6H12O6 + 6H2O CO2. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన సమీకరణం. ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇది అడుగుతాడు, కానీ ఇది అడగడు. ఇది మాత్రం ప్రయోగపూర్వకంగా స్టార్టింగ్ చేసింది కాబట్టి ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. ఈ సజీవ ప్రపంచాన్ని అంతటికీ అంటే భూమిపైన నివసిస్తున్నటువంటి అన్ని జీవులకు కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక మౌలిక శక్తి వనరు అని చెప్పగలమా అంటే మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి. అంటే ఇది కిరణజన్య సంయోగక్రియనే మొత్తం ప్రపంచానికి, జీవ ప్రపంచానికి మౌలికమైన శక్తి వనరు, అంటే శక్తిని ఇచ్చేది అదేనా అని మీరు చెప్పగలరంటే మీరు అవునైతే అవునని కామెంట్ చేయండి, కాదంటే కాదండి. ఓకే, మొక్కలు మొదటగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏం తయారు చేసుకుంటారంటే ఫస్ట్ సరళమైన కార్బోహైడ్రేట్స్ అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. ఇప్పుడు మనం గ్లూకోజ్ బాటిల్ ఉంటుందిగా పలుచగా, అలా సరళమైన కార్బోహైడ్రేట్స్ అంటే ద్రవ రూపంలో ఉన్న గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. దాని తర్వాత స్టార్చ్ పిండి పదార్థం తయారవుతుంది. దాని తర్వాత సెల్యులోజ్, తర్వాత ప్రోటీన్లు, తర్వాత లిపిడ్లు. ఇట్లా ఫస్ట్ ఏం తయారు చేసిన సరళమైన కార్బోహైడ్రేట్స్ ద్రవ రూపంలో ఉంటుంది ఇది గ్లూకోజ్. తర్వాత స్టార్చ్, సెల్యులోజ్, ప్రోటీన్లు, లిపిడ్లను తయారు చేసుకుంటాయి. ఇవన్నీ సంక్లిష్టమైన పదార్థాలు. ఫస్ట్ సరళమైన కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకుంటుంది గ్లూకోజ్ని, తర్వాత మిగతావన్నీ ఏంది సంక్లిష్టమైన పదార్థాలు ఉంటాయి. స్టార్చ్, సెల్యులోజ్, ప్రోటీన్లు, లిపిడ్లు అన్నీ కూడా సంక్లిష్టమైనటువంటి అనమాట. వీటిని అన్నిటినీ ఈ జంతువులు తీసుకుంటాయి. మొత్తం ఈ 5 రకాల పదార్థాలన్నీ జంతువులు తీసుకుంటాయి కాబట్టి జంతువులను ఏమని పిలుస్తారంటే పరపోషకాలని పిలుస్తారు. ఎందుకంటే జంతువులు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు, ఇందులో పత్రార్థం లేదు కాబట్టి తయారు చేసుకోలేవు. కాబట్టి మొక్కలు తయారు చేసిన ఈ ఆహార పైన ఆధారపడతాయి కాబట్టి జంతువులు ఏమని పిలుస్తారు, పరపోషకాలని పిలుస్తారు. ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, కిరణజన్య సంయోగక్రియకి ఏమేం కావాలి. ఫస్ట్ 6 కార్బన్ డైఆక్సైడ్ అణువుల 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఎన్ని చూడండి, 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఈ 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది గాలిలో నుండి ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా, వీటిని ఇంగ్లీష్లో స్టొమాటో అంటారు, స్టొమాటోల ద్వారా మొక్కల్లోకి ప్రవేశిస్తుంది. మనకు ముక్కు ఎలాగో పత్రాలకు పత్రరంధ్రాలు అలాగా, అలా కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా వస్తుందంటే గాలిలో నుండి ఆకులలోనికి పత్రరంధ్రాల ద్వారా లేదా స్టొమాటోల ద్వారా మొక్కల్లోనికి ప్రవేశిస్తుంది. ఎన్ని అణువులు, 6 అణువులు. నెక్స్ట్ రెండో చూడండి, 12H2 అంటే 12 అణువుల నీరు అవసరం. ఎన్ని అణువులు, 12 అణువుల నీరు అవసరం. ఇది మొక్కలలో వేర్ల ద్వారా నేల నుండి గ్రహించబడుతుంది. వేర్లలో ఫస్ట్ మూలకేశాల నుంచి వేర్లేకి వస్తుంది, అట్లా మూలకేశాల నుంచి వేర్ల ద్వారా నేల నుండి గ్రహించబడుతుంది. కాబట్టి నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే నేల నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి, సూర్యకాంతి కావాలి. ఇది సూర్యకాంతి సూర్యుని నుండి వస్తుంది, మీకు అందరికీ తెలుసు. కిరణజన్య సంయోగక్రియలో అవసరమైన శక్తిని ఇచ్చేది ఎవరంటే సూర్యుడే. కాబట్టి సమస్త జీవకోటికి శక్తికి మూలాధారం ఎవరంటే సూర్యుడని గుర్తుంచుకోవాలి. కాబట్టి సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తుంది, సూర్యుడి నుంచి వస్తుంది. కిరణజన్య సంయోగక్రియలో అవసరమైన శక్తి ఇచ్చేది ఎవరంటే సూర్యుడు. ఓకేనా, ఇదంతా తెలుసు మీకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, పత్రహరితం, దీని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అంటారు. ఇది ఎక్కడ ఆకులలో ఉండే ఆకుపచ్చ వర్ణ ద్రవ్యాన్ని ఏమంటారు అంటే పత్రహరితము లేదా క్లోరోఫిల్ అంటారు. ఆకుపచ్చ ఆకులలో ఉండే ఆకుపచ్చ వర్ణ ద్రవ్యంని ఏమంటారు, క్లోరోఫిల్ అని పిలుస్తారు. ఈ క్లోరోఫిలే సూర్యకాంతి నుంచి కాంతిని గ్రహించి ఆ శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. కాబట్టి ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్, నీటి అణువు, సూర్యకాంతి మూడిటిని పత్రహరితంలో
ఈ సూర్యకాంతి చేత ప్రేరేపించబడి అనేక ఎంజైమ్ల చర్యలు జరిగి లాస్ట్కి గ్లూకోజ్గా తయారవుతుంది. కాబట్టి ఎక్కడ అంటే పత్రరహితంలో ఆకులో ఉండే ఆకుపచ్చ వర్ణద్రవ్యమే పత్రరహితం. ఇది సూర్యకాంతి నుంచి ఆ శక్తిని రసాయన రూపంలో మారుస్తుందన్నమాట. ఎవరు? పత్రరహితం. వీటిని ఇవి ఏమంటే కిరణజన్య సంయోగక్రియ యొక్క ముడి లేదా ప్రారంభ పదార్థాలు అంటారు. కాబట్టి క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ యొక్క ముడి పదార్థాలు లేదా ప్రారంభ పదార్థాలు ఏంటివి అంటే గుర్తుంచుకోవాలి. ఒకటి కార్బన్ డైఆక్సైడ్, 2 నీటి అణువు, 3వది సూర్యకాంతి, పత్రత. ఈ 4 కిరణజన్య సంయోగక్రియ యొక్క ముడి పదార్థాలు లేదా ప్రారంభ పదార్థాలు ఏంటివంటే ఏం గుర్తుంచుకోవాలి? కార్బన్ డైఆక్సైడ్, నీటి అణువు, సూర్యకాంతి, పత్రహరితం. ఈ 4 కిరణజన్య సంయోగక్రియ యొక్క ప్రారంభ పదార్థాలు. మరి వీటిని ఉపయోగించుకొని పత్రహరితంలో అనేక చర్యలు జరిగి ఏమి ఏర్పడతాయి? ఉత్పత్తులు ఏర్పడతాయి. అవి ఏమేమి ఏర్పడతాయి? ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఉత్పత్తులు. ఇవేమో కిరణజన్య సంయోగక్రియ అంటే ముందువి, ఇవేమో తర్వాతవి ఉత్పత్తులు. ఏమేమి? ఫస్ట్ చూడండి, గ్లూకోజ్ ఏర్పడుతుంది. గ్లూకోజ్ C6H12O6 అని అంటారు. ఫస్ట్ ఉత్పత్తి ఏంది? ప్రధానం గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ని మొక్క తయారు చేసుకునే ఆహారంనే గ్లూకోజ్ అని పిలుస్తారు. దీనిని గ్లూకోజ్ని శక్తి కోసం ఉపయోగించుకుంటాను. మొక్క తను అభివృద్ధి చెందేటప్పుడు శక్తి కోసం ఉపయోగించుకుంటుంది. ఎక్కువైన దాన్ని పిండి పదార్థంగా నిల్వ చేసుకుంటుంది. అది పిండి పదార్థంగా ఫలాల లోపల, పత్రాల లోపల, విత్తనాల్లో నిల్వ చేసుకుంటుంది. దాన్ని మనం తెచ్చుకుంటాం. కాబట్టి గ్లూకోజ్ని మొట్టమొదటిసారిగా మొక్క తయారు చేస్తుంది. చేసి దాన్ని తన శక్తి కొరకు, తన అవసరాల కొరకు వాడుకుంటుంది. మిగిలిన దాన్ని పిండి పదార్థంగా నిల్వ చేసుకుంటుంది. దాన్ని మనం తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ ఇంకో ఉత్పత్తి చూడండి. ఫస్ట్ ఉత్పత్తి గ్లూకోజ్, సెకండ్ ఉత్పత్తి నీరు. 6 అణువుల నీరు కూడా ఏర్పడుతుంది. ఫస్ట్ చూడండి, 12 అణువుల నీటిని తీసుకుంటుంది. ప్రారంభ పదార్థం 12 అణువుల నీటిని తీసుకొని 12 అణువుల్లో 6 అణువులను మాత్రం గ్లూకోజ్ తయారీలో ఉపయోగించుకుంటుంది. 6 అణువులు గ్లూకోజ్ తయారీలో ఉపయోగించుకొని మిగతా 6 అణువులను మళ్ళీ ఉత్పత్తిగా విడుదల చేస్తుంది. చూడండి, మళ్ళీ విడుదల చేస్తుంది. మొత్తానికి 12 అణువులు తీసుకుంటుంది. కానీ 6 అణువులు మాత్రమే గ్లూకోజ్ తయారీలో ఉపయోగించుకొని మిగతా 6 అణువులను మళ్ళీ ఉత్పత్తిగా విడుదల చేస్తుంది. ఈ 6 అణువులను మొక్క తానే తన జీవక్రియల కోసం ఉపయోగించుకుంటుంది. కణాల్లో నిల్వ చేసుకోవడం కొరకు కానీ ఇంకా ఇతర జీవక్రియల కొరకు ఈ 6 అణువులను ఉపయోగించుకుంటుంది. కొంత నీరు బాష్పోత్సేకం ద్వారా బయటికి వాతావరణంలో కూడా విడుదలవుతుంది. అప్పుడు ఆ చెట్టు కింద చల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ నీరు రావడమే. కాబట్టి మొత్తం ఎన్ని అణువులు? 12 అణువులు తీసుకుంటే 6 అణువులేమో గ్లూకోజ్కి ఉపయోగించుకుంటుంది. 6 అణువులను మళ్ళీ వాతావరణంలోకి వదులుతుంది. అదే వాడుకుంటుంది అనమాట. కొద్దిగా మాత్రం బాష్పోత్సేకం ద్వారా వస్తుంది. నెక్స్ట్ చూడండి, 6 ఆక్సిజన్. 6 అణువుల ఆక్సిజన్ను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ విడుదల చేస్తుంది. ఇది వాతావరణంలోకి విడుదల అవుతుంది. ఇదే జీవులకు శ్వాసించడానికి తోడ్పడుతుంది. మొక్క ఏదైతే వదిలిపెట్టిందో ఆ ఆక్సిజన్ను అది జీవులకు శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇది ఆక్సిజన్ అనేది జీవులకు ప్రాణాధారం అని పిలుస్తారు. కాబట్టి ఆక్సిజన్ ఉంటేనే జీవులు ప్రాణంతో ఉంటాయి. కాబట్టి ఆక్సిజన్ ప్రాణాధారం అని అంటారు. ఈ మూడింటిని ఏమంటారంటే అంత్య పదార్థాలు అంటారు. కిరణజన్య సంయోగక్రియ యొక్క అంత్య పదార్థాలు ఏంటివంటే ఏమేమి చెప్పండి? గ్లూకోజ్, నీటి అణువు, ఆక్సిజన్ అణువు. ఈ మూడింటిని ఏమంటారు? అంత్య పదార్థాలని పిలుస్తారు. ప్రారంభ పదార్థాలు అంటే ఈ 4 గుర్తుంచుకోవాలి. అంత్య పదార్థాలు అంటే 3 గుర్తుంచుకోవాలి. గ్లూకోజ్, నీటి అణువు, ఆక్సిజన్ గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా? ప్రారంభ పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యకాంతి, పదార్థాలు. అంత్య పదార్థాలు గ్లూకోజు, నీరు, ఆక్సిజన్. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ పైన నొక్కండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఫస్ట్ కామెంట్లో నేను ఇందులో నుంచి ఒక 5 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తున్నా. వాటిని చదివి వాటికి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.